ఆఫ్ నాలెడ్జ్ జర్నలిజాలు, అర్థం తెలియనప్పుడు అర్ధసత్యాలతో కూడినటువంటి ఆర్భాట ప్రకటనలతో జర్నలిస్టులుగా ముసుగులో బ్రతికేస్తున్నటువంటి వాళ్ళు, లేదా సగం సగం తెలిసినటువంటి వాడికి ఈ సగం తెలుసుకుని గొప్పని చప్పట్లు కొడుతుంటే తనే మేధావినని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంతో వాస్తవంగా ఏదైతే జిఎస్టీ మీదన జరుగుతున్నటువంటిది తప్పుడు ప్రచారమేనంటున్నారు పార్థసారథి పొట్లూరు గారు. ఆయనకి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జిఎస్టీ ఎంత శాతం విధించాలి, వేటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేవలం కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రమే నిర్ణయిస్తారా? నిజాలు ఎట్లా ఉన్నాయి? జిఎస్టీ కౌన్సిల్ అనేది నిర్ణయాలు తీసుకుంటుంది. జిఎస్టీ కౌన్సిల్లో 33 మంది సభ్యులు ఉంటారు. ఈ 33 మంది సభ్యులు 2 కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఉంటారు. 31 మంది మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. ఏ వస్తువునన్నా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. దేని మీదనన్నా జిఎస్టీ శాతం పెంచాలన్నా తగ్గించాలన్నా అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి. పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాలు అనుకూలంగా